ఫ్రెండ్స్, ఈరోజు నేను లేత ఆనపకాయ చెక్కు దాంతో పచ్చడి చేస్తున్నాను. 2 టమాటోలు వేసాను. దీనికి లోపల మెత్తడిది ఉంటుంది చూడండి. చూడండి, గింజ ఇప్పుడు చాలా లేతగా ఉంది, అందుకని ఇది కూడా వేసాను. ఇది మెత్తడిదిను ఈ చెక్కు వేస్తే చాలు. 2 టమాటోలు వేసాను, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పోపు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు ఇందులోనే వేసాను. చూడండి, ఇప్పుడు పోపు వేయిద్దాం. ఇది పోపు తీయక్కర్లేదు, ఎందుకంటే బయటికి తీయక్కర్లేకుండా వేసేయచ్చు. ఆకు గ్రీన్గా ఉన్న దాంట్లో కెరోటిన్ ఉంటుంది. అది తినడం వల్ల మనకి ఎప్పుడైనా ఏదైనా చెయ్యది తెగినా తొందరగా బ్లడ్ కొంచెం తగ్గుతుంది, బ్లడ్ రావటం తగ్గుతుంది అన్నమాట. కెరోటిన్ ఉంటే మంచిది. అంటే మందులు అందరూ చూడండి, ఆనపకాయ అనగానే అందరూ గుచ్చి గుచ్చి చూసేస్తారు. అది చూపులతో గుచ్చితే అంత నాట్లు పడవు, కానీ చేతులతో గుచ్చి చూసేస్తారు. అందుకని వాటిని అవి లేకుండా మన ఇంట్లో కాసిందనుకోండి ఎంత బాగుంటుంది. అప్పుడు చెక్కు కూడా పడేయాలనిపిస్తుందా? నేనే కాదు, మీరైనా అంతే. ఆలోచించండి. ఇది వేసాను, ఇప్పుడు ఇదంతా వేసేయచ్చు. చూడండి, ఇలా వేసి నేను కొంచెం నీళ్ళు పోస్తున్నాను దీనికి, ఎందుకంటే కొంచెం పోస్తే ఇందులో చిన్న వడియాలు వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు. పచ్చడి చేసేసాక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేయించుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను, తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసి అయిందేమో చూద్దాం. అయింది కదా. ఇలా వేగాక ఇందులో ఈ వేడి దాంట్లో ఈ చింతపండు వేసేయాలి. చింతపండు వేసి కలిపి పెడితే చింతపండు వేసి, అంటే టమాటోలు పులుపు ఉన్నాయనుకోండి, అప్పుడు చింతపండు కొంచెం తక్కువ వేయచ్చు. టమాటోలు లేకపోవడం వల్ల, పులుపు లేకపోవడం వల్ల అలా వేయాల్సి వస్తుంది. ఇలా మొత్తం అంతా వేసేసి గ్రైండ్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేశాక ఇలా ఉంటుంది పచ్చడి. ఇది దోశలకి, చపాతీలకి, అన్నానికి అన్నిటికీ బాగుంటుంది. ట్రై చేసి చూడండి.